సో డాక్టర్ గారు మనం ఉపవాసం గురించి మాట్లాడాము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడాము, 8 అవర్స్ తినాలి, మిగతా అవర్స్ తినకూడదు అని చెప్పేసి. బట్ రెగ్యులర్గా మనిషికి సో ఎప్పుడు తినాలి, ఎంతలోపు తినాలి, సో టైమింగ్స్ విషయంలో అదే రకంగా దాని గురించి సూచన చేస్తారా? 3 పూట్ల తినడం చాలా ఇంపార్టెంట్. ఓకే. కానీ కంట్రోల్డ్గా తినాలి. ఇప్పుడు బరువు తగ్గాలంటే కొంతమంది బ్రేక్ఫాస్ట్ తినకుండా మానేస్తారు, బరువు తగ్గిపోతారు. కానీ లంచ్ మామూలు కంటే డబుల్ తిన్నారనుకోండి, అప్పుడున్న ఉపయోగాలు పోతాయి, దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. మోడరేట్ అమౌంట్, క్యాలరీ రెస్ట్రిక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే వెయిట్ లూజ్ కావాలంటే, మామూలుగా హెల్తీగా ఉండి వెయిట్ లాస్ ఏం అవసరం లేదు అని హెల్తీగా తినాలనుకుంటే 3 పూట్ల తినాలా. ఇంతకుముందు మాట్లాడినట్లు ఇట్లు ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇప్పుడు ఇడ్లీ, దోశ ఇట్లు ఉంటాయి కదా, అవన్నీ బాగా బెనిఫిషియల్. ఈవెన్ డయాబెటీస్ ఉంటే ఇడ్లీ తినకూడదు, లేకపోతే అరటిపండు తినకూడదు, ఇట్లా ఉంటుంది. అట్లాంటిది ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాలా, కరెక్ట్గా ఉందంటే అవన్నీ ఫాలో కావచ్చు. 3 పూట్ల తినాలా, కరెక్ట్ టయానికి తినాలా. మనం ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటే దాంతో ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉంటుంది అనమాట. దాంతో కూడా వెయిట్ ఫ్లక్చువేట్ అవుతుంది, బ్లడ్ షుగర్ ఫ్లక్చువేట్ అవుతుంది, ఇదంతా ఉంటుంది. నైట్ యూజువల్గా ఏం చెప్తామంటే లైట్గా తిని ఒక 2-3 గంటలన్నా ముందు తినాలన్నమాట, నిద్రపోయే ముందు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తామంటే మనం చాలా లేట్గా తింటాం. ఇండియన్స్ ఇన్ జనరల్ ఎక్కడైనా 9కో 10కో అట్లా తింటాం అనమాట, ఇమీడియట్గా పడుకొనేస్తాం. అది చాలా తప్పు, డైజెస్ట్ కాదు. కాబట్టి మనం హెవీ మీల్ ఎప్పుడు లంచ్కి తినేది బెటర్. డిన్నర్ లైట్గా తినడము, కొంచెం ముందే తిని 7 గంటలకు తిని 10 గంటలకు పడుకోవడము, అట్లా చేయడం అన్నమాట. అంటే కొంతమంది అంటారు సూర్యుడు ఉన్నంత వరకే తింటే బాగుంటుంది అంటే, అసలు ఇదే రీసెర్చ్ అంటే దెర్ ఈజ్ రీసెర్చ్. ఎందుకంటే ఇన్సులిన్ ఎప్పుడు సెక్రీట్ అవుతుంది దాన్ని బట్టి ఆ రీసెర్చ్ ఉంది. అంటే మన వాళ్ళకి తెలియకముందే అది రికమెండ్ చేసేవాళ్ళు. బట్ అదే ఎందుకంటే మనము బాడీ నిద్ర లేచిన తర్వాత సర్కేడియన్ రిథమ్ అంటాం కదా, అంటే బాడీ మనము ఒకసారి మనం మెలకు వస్తేనే బాడీ నోస్ దట్ ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్, మెషిన్ స్టార్ట్ అయినట్టే అనమాట. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది. అందుకు సూర్యోదయం అయినప్పుడు తినడం మంచిది. తర్వాత సూర్యాస్తమయమయ్యే లోపల తినడం ఎందుకంటే, ఇప్పుడు నేను అర్లీగా ఎందుకు తినమన్నా అంటే డైజెషన్ బాగా అవుతుంది. నైట్ ఇన్సులిన్ సెక్రీషన్ ఉండదన్నమాట. కాబట్టి మనం తిన్న ఫుడ్ అంతా టోటల్గా షుగర్గా కానీ ఫ్యాట్గా కానీ కన్వర్ట్ అవుతుంది. అందుకు పొద్దున్నే తినడము, ఈవినింగ్ వీలైనంత తొందర తిని ఆపేయడం. ఆ తర్వాత మళ్ళీ స్నాక్స్ అట్లా లేకుండా 7 అట్లా తినేస్తే బెస్ట్. అది కరెక్టే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.